అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది మోహన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రామ్. ఈ రోజు మేము ఆదోని వ్యవసాయ మార్కెట్ లో ఉన్నామండి. ఇప్పటికే పత్తి సీజన్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. అయితే ప్రభుత్వం అక్టోబర్ 27వ తారీఖు నుంచి సీసీఐ ద్వారా పత్తి కొంటామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సీసీఐ కొనుగోలు అనేది వాయిదా వేశారు. అది ఎందుకు ఏమిటి అనేది ఈ రోజు మనం ఆదోని వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ గారు గోవింద్ గారిని అడిగి తెలుసుకుందామండి. అలాగే రైతులు సీసీఐ ద్వారా పత్తిని అమ్మాలి అంటే కపాస్ కిసాన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని గురించి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నా పేరు కె గోవింద్, ఎంపిక శ్రేణి కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ ఆదోని. లాస్ట్ మంత్ 27వ తారీఖున ప్రకటించిన డేట్ పోస్ట్ పోన్ కావడానికి సాంకేతిక కారణాల వల్ల ఈ రోజు ప్రారంభించలేక అది పోస్ట్ పోన్ అయింది. తదుపరి డేట్ వస్తాయని మేము సీసీఐ ద్వారా డేట్ వస్తాయని మేము ఇన్ఫార్మ్ చేస్తాం. కపాస్ కిసాన్ యాప్ లో రిజిస్టర్ చేసుకోమని వాళ్ళకందరికీ మనం ఆల్రెడీ ఇప్పటికి కూడా ప్రతిరోజు మాకు వచ్చిన ఫోన్ల ద్వారా మేమైతే తెలియజేస్తాను. రిజిస్టర్ చేసి పెట్టుకుంటే స్లాట్ ప్రకారము వాళ్ళకైతే మిల్లులకు ఓపెన్ అవుతాయని వాళ్ళకి వస్తుంది. దాని ప్రకారం వాళ్ళకి సౌకర్యం ఉంటుంది.